బ్యాడ్ మూవీ బ్యాడ్ సూపర్ అన్న బొమ్మ దగ్గర వెళ్ళిపోయింది బ్యాక్ టు బ్యాక్ దుమ్ము లేపుకుంటూ కలిగి ఇచ్చి వాడేశారు క్లైమాక్స్ అవసరం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఓపి సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ బ్రేక్ సూపర్ హాలీవుడ్ దేనికి పనికిరాల దంగలు ఒక ఇంటికన్నా సమానం ఆయన కొట్టిన రికార్డులు కొట్టడానికి 10 ఏళ్ళు పట్టింది ఇంకా ఈ రికార్డులు కొట్టడానికి కల్కికి ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్ని ఇయర్స్ పడుతుంది ప్రభాస్ అవెంజర్స్ థార్ హల్క్ ఇవన్నీ దేనికి పనికిరావన్నా ప్రభాస్ ఒకడు వన్ స్టాండ్ గా వేరే లెవెల్ కూర్చుంటాన నాగికి పక్కా ఉన్నా సరే గుడి కట్టేసినా తప్పలేదు ఎన్ని కోట్లు కొడతారు కలెక్షన్ ఫస్ట్ ఒక్క రోజు 1000 కోట్లు కొట్టినా తప్పలేదు అన్న అంతేనా అంతే సూపర్ డూపర్ మూవీ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఎలా అనిపించారు అమితాబ్ బచ్చన్ కానీ సినిమా మాత్రం హైలైట్ ఉందన్న ఏ సినిమా మొత్తం హైలైట్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ కోసం సూపర్ ఉంది అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కన్నా హైలైట్ ఉందా సార్ సూపర్ ఉంది ఆల్ ది బెస్ట్ ప్రభాస్ దంగల్ ఉందా కదన్నా తన అమ్మ మొదలు గుడి కట్టినా తప్పలేదు సూపర్ క్లైమాక్స్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ సినిమా సూపర్ ఉంది మూవీ చాలా బాగుంది నైస్ సూపర్ బ్రో మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ క్లైమాక్స్ గుర్తు పేషెంట్ క్లైమాక్స్ అయితే హైలైట్ ఉంది బ్రో క్లైమాక్స్ అయితే సూపర్ సూపర్ ఉందన్న పాడుతుంది బ్రో మూవీ చుట్టూ ఐదు పీపుల్ బ్రో తెలుసుకోండి చెప్తే వేస్ట్ అయితే థ్రిల్ మిస్ అవుతారు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ ఫ్యాన్ మంచిగా ఉంది హాలీవుడ్ టైంలో ఉంది క్యామియోస్ ఎంటర్టైన్మెంట్ అవుతారు బోర్ అస్సలు రాదు మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సూపర్ సూపర్ మస్ట్ వాచ్ ఎక్సలెంట్ ఉంది సెకండ్ హాఫ్ బట్టలు సూపర్ సూపర్ ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ సీక్వెన్స్ చాలా బాగుంది గూస్ బంప్స్ సీన్స్ ఇంటర్వెల్ సీన్స్ అయితే చాలా గూస్ బంప్స్ చాలా బాగుంది అసలు హైలైట్ ఉంది చాలా అంటే చాలా హైలైట్ నెక్స్ట్ సీక్వెన్స్ కోసం అయితే చాలా పక్కా వెయిట్ చేస్తాం మ్యూజిక్ అయితే చాలా బాగుంది యూట్యూబ్ తీయడానికి నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ 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 110 బాగా చాలా బాగుంది మామూలుగా సూపర్ 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 చాలా బాగుంది అందరూ చూడండి ఇది కూడా బాలే అన్నోడు ఇంకోసారి సినిమా చూడకూడదు తెలుగు సినిమాలు బాహుబలి గాని షేక్ చేస్తారా లాస్ట్ గంట ఒక లెవెల్ బ్రో లాస్ట్ వన్ పీక్స్ అసలు
ఎందుకంటే విజువల్స్ అయినా కానీ 600 కోట్లు కాదు అసలు సినిమా. ఇది చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంది అసలు. లాస్ట్ అంటే మనము ఎవరెవరు యాక్టర్స్ వస్తారని చెప్పలేము కానీ లాస్ట్ ఒక 30 minutes మాత్రము సినిమా అసలు మైండ్ దెంగుతుంది అసలు, లోపల దెంగేస్తుంది మొత్తం. విజువల్స్ అయితే ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏమన్నా ప్రభాస్ అనే ప్రసెన్స్ అయితే అసలు కామెడీ అయితే ఎక్సలెంట్ అసలు. డార్లింగ్ మనం ముందు చూసుకున్నట్టు మన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం నాకు మనం. ఓకే 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 మనం ప్రభాస్ ముందు కామెడీగా ఫన్నీగా ఎట్లా చూస్తుంటాను ఇప్పుడు సేమ్ అట్లనే చూస్తాము. అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంది సినిమా. మీరందరూ కూడా పోయి చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇక్కడ ఇంకో లాస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. టాప్ టైర్ చాలా బాగుంది. సూపర్ ఓవరాల్ సినిమా సూపర్. పిచ్చి లేపారు లాస్ట్ 40 minutes పిచ్చి లేపారు సినిమా. లేదు ఓవరాల్ గా గుడ్ సినిమా. గ్రాఫిక్స్ కానీ మన సినిమా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్. చాలా డెవలప్ కానీ ఇండియాలో ఈ సినిమాని మళ్ళీ బీట్ చేయాలంటే అది మళ్ళీ part 2 నాకు ఇవ్వాలి. టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. రాజమౌళి అనుకున్నాం రాజమౌళిని బీట్ చేశాడు. రికార్డ్స్ వదిలేసేయండి, రికార్డ్స్ ఎప్పుడో బ్రేక్ అయిపోయాయి. ఆ విజువల్ ట్రీట్ ఉంది కదా ఒక్కసారి మీ సంధ్య 35లో ఫస్ట్ చూడాల్సింది. పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు, అంత సూపర్ ఉంది. నాకు ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదో నాకు అర్థమవుతుంది. తనకున్న కాన్ఫిడెన్స్ సినిమా మీద ఐ డోంట్ నో 100 out of 100 కాదు, చాయిస్ కూడా రాసేస్తారు చూడండి ఎగ్జామ్ పేపర్లో. హీ హ్యాస్ కంటెంట్, హీ హ్యాస్ టాలెంట్. తన కంటెంట్ మీద తనకు నమ్మకం. యూ డోంట్ నో ఆ విజువల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. పీపుల్ ఆర్ గోయింగ్ బాంకర్స్. ప్రభాస్ కెన్ ఓన్లీ డూ ఇట్. ప్రభాస్ రోల్ కి ప్రభాస్ న్యాయం చేస్తాడు. ఐ డోంట్ నో ప్రాణం పెట్టాడు. ఎవ్రీబడి దెర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో, మెనీ యూనో ఎక్స్పెక్ట్ చేయలేమ్మా. సార్ అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోదు, ఒక్క మెతుకు చాలు. You don't need to trust, ఎవరి మాట వినక్కర్లేదు. He has content, he knows what he is doing. సినిమా ఒక 7 part సినిమా తీస్తే ఒక 30 minutes ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. వన్స్ ఫిలిం సెట్ అయిన తర్వాత పీపుల్ ఆర్ స్క్రీన్ నుంచి తల తిప్పట్లేదు, అంత సూపర్. నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అమితాబ్ బచ్చన్ అసలు చాలా ప్లస్ అయింది. మెయిన్ పిల్లర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అంతే. చాలా బాగా, వెరీ ఇంటెలిజెంట్. మొత్తం హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అంత బాగుంది మూవీ. క్లైమాక్స్ అయితే మాటలు లేకపోయా, చింపేసిరు మొత్తం. కొత్తగా చూసినట్టు అనిపించింది. మన ఇండియాలో ఇంతవరకు ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ప్రభాస్ బాగుంది. బ్రహ్మానందం కూడా చాలా బాగుంది. ఈజీ క్రాస్ చేస్తుంది. ఇంత అని చెప్పలేం కానీ ఈజీ క్రాస్ చేస్తుంది. అంటే మీరు నాగ్ అశ్విన్ మైండ్ని రీడ్ చేయాలంటే నాగ్ అశ్విన్ మళ్ళీ పుట్టాలి అట్లుంది. అంటే ఆయనకి ఈ వ్యూ ఎట్లా వచ్చింది యాక్చువల్లీ చూస్తే సింపుల్ స్టోరీ కానీ దాన్ని ఎంత క్రియేటివిటీగా చేశాడంటే, దేవుడు పుట్టాడు, దేవుడిని పుట్టడానికి ఆపాలని ఎంతమంది విలన్స్ వస్తారో దాని గురించి ఉంది. కానీ మూవీ అన్న క్రేజీ అన్న 1000 crores కొడుతుంది. కొట్టలేదంటే 10,000 బెట్. నేను ఇక్కడే ఉంటాను, నా పేరు రజనీ జైన్, రాసుకోండి. 10,000 నేను ఇస్తా. ఇది డెఫినెట్లీ. ఫైట్స్ ఎక్సలెంట్, బాగున్నాయి. న్యూ ఫైట్స్ మొత్తం. విజువల్ బాగుంది, బుజ్జి బాగుంది, మోడిఫికేషన్ బుజ్జి బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ఎక్సలెంట్, అసలు మామూలు లేదు. ఆ స్పెట్స్ అయితే మామూలుగా ఉండదు. ప్రభాస్ ఎంట్రీ ఉన్నారంటే చూడాలా, కొన్ని సీక్వెన్స్లో వస్తారు, చూడాలి పక్క.
మంచి క్యారెక్టర్ మనకి చెప్పిన ఏదైతే మనకి చెప్పారో క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా ఉంది. మిగతా దులకర్ణి క్యారెక్టర్ బాగుంది. ఫన్నీ పర్సన్, ఫన్నీ క్యారెక్టర్, ఫుల్ ఫన్నీ బాగుంది. నైస్ మూవీ. దంగల్ ఏందన్న ట్రిపుల్ ఆర్నే బీట్ చేస్తుంది అన్న. పక్క బాహుబలి 1, 2 ట్రిపుల్ ఆర్ బీట్ చేస్తుంది చూడు. నిజంగా ఫస్ట్ డే 100-200 crores పక్క కలెక్షన్ పక్కా వస్తుంది. పక్కా బీట్ చేస్తుంది అన్న. అట్లా అనిపిస్తుంది కానీ పక్కా బీట్ చేస్తుంది. 10 out of 10 ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి 10. ఈచ్ ఎవ్రీ బీజిఎం కైనా, ఎలివేషన్స్ కైనా, ఫైట్లకైనా, ఈచ్ క్యారెక్టర్స్ కైనా డబ్బలు త్రిబుల్ చూపించారు. ప్రభాస్ అయితే బాగా చూపించారు. ఈచ్ క్యారెక్టర్ బాగా చూపించారు. శృతి హాసన్ ఎక్కడ బాగుంది. తను కూడా మెయిన్ క్యారెక్టర్ బాగానే ఉంది. కానీ మూవీ చూస్తే అర్థమైంది శృతి హాసన్ క్యారెక్టర్ ఉన్నాగా. ఎంతవరకు అట్లాంటి టేకింగ్ చేయలేదు ఎవరు. సో ఆ టేకింగ్ మాకు సాంగ్స్ 3 songs ఉన్నాయి. కానీ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో బీజిఎం వల్లే హైప్ వచ్చింది. బ్రహ్మానందం ఓకే ఏం లేదు. బ్రహ్మానందంతో ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి కానీ బాగుంటుంది. స్పెషల్ అంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీపికా పదుకొనే బాగానే ఉంది. సో అంటే లింగ తర్వాత చేయింది సౌత్ ఇండియన్ మూవీ కానీ బాగానే చేసింది. అంటే వచ్చింది కేవలం 10-15 seconds కానీ సూపర్ గా ఉంది. చెప్పండి. ఓవరాల్ గా అంటే సూపర్ హిట్. 5 out of 3. హీరోయిన్ బాగుంది. దిశ బండితో అది కెమిస్ట్రీ బాగుంటుంది. నాగార్జున అంటే స్పెషల్ మెన్షన్ ఆయనకి. నాగార్జున్కి అంటే నేను ఊహించలేను. సెకండ్ హాఫ్ లో వాడు చేసిన డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. విఎఫ్ఎక్స్ బాగానే ఉంది. చాలా బాగానే చేసింది. క్లైమాక్స్ అంటే మీరు చూడాలి. క్లైమాక్స్ అంటే రియల్ ట్విస్ట్. అది చాలా మంది కల్కి అంటే ప్రభాస్ అంటారు కానీ అందుకే బుజ్జి కీర్తి సురేష్ వాయిస్ అంటే ఎక్కేసింది. అది సూపర్ సెట్ అవుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ హ్యాట్స్ ఆఫ్. స్పెషల్ గా అమితాబ్ బచ్చన్ కి అంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కి ఎక్కువ అది కాదు. నార్త్ లో ప్రభాస్ కి వేసింది. ఏ సినిమా అయినా 100